వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందన్నారు బీజేపీ లీడర్లు. కమలం పార్టీ వస్తుందనడానికి నిదర్శనం పంచాయతీ ఎన్నికలే అన్నారు. బీజేపీ గ్రామస్థాయిలో బలంగా ఉందని చెప్పారు. మోదీ పాలనలో అభివృద్ధికే జనం పట్టం కడతారన్నారు. కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ప్రత్యామ్నాయంగా నిలిచిందన్నారు కమలం లీడర్లు. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ బలపరిచిన అభ్యర్థులను అభినందించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీ స్టేట్ ఆఫీసులో సర్పంచ్లు, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లను సన్మానించారు బీజేపీ లీడర్లు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో జరిగిన అభినందన కార్యక్రమానికి అధ్యక్షుడు రామచంద్రరావు, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి హాజరయ్యారు. రాబోయే రోజుల్లో కాషాయ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. కేంద్ర నిధులు, సంక్షేమ పథకాలు నేరుగా ప్రజల్లోకి వెళ్తున్నాయన్నారు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. లేకపోతే అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ పూర్తిగా మరి దొందనే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు ఎమ్మెల్యేలకు సంబంధించి చూస్తూ ఉన్నాం. మన రంగారెడ్డి జిల్లాలో కూడా ఎమ్మెల్యేలు ఏ రకంగా ఫిరాయించారో, ఏ రకంగా ఒక పార్టీ మీద గెలిచి ఇంకో పార్టీలో చేరారో, ఏ రకంగా ఓటేసినటువంటి ప్రజలకు వెన్నుపోటు పరిచారో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి మార్గంలో వెళ్ళాలంటే, వికసిత భారత్ వైపు మనం వెళ్ళాలంటే మీ అందరూ కూడా ఈ విబిజీ రామ్జీ అనేటటువంటి పథకాన్ని, దాంట్లో మన రాముడే ఉన్నాడు కాబట్టి ఆ రాముడి ఆశీర్వాదం, ఆ మోదీ గారి యొక్క కష్టము అన్ని కలిపినటువంటి ఒక వికసిత భారత్ వైపు అందరం కూడా పోవాలి. చేవల్లో అయితే దాదాపు 30 గెలిచింది. ఇంతకుముందు 3 ఉన్న దగ్గర 30 గెలిచినాయంటే అది నిజంగానే. కానీ ఉత్త సర్పంచ్లని కాదు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, ఎక్కడనైతే మేము గెలవని దగ్గర కూడా వార్డు మెంబర్లు ఎన్నో జాగాల పొత్తు పెట్టుకొని వాళ్ళు లాస్ట్ మీట్ అటు పోయినరు మా వాళ్ళే. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అన్నారు ఆ పార్టీ స్టేట్ చీఫ్. డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటుకు సర్పంచ్ ఎన్నికలు ఆరంభమన్నారు. 1000 సర్పంచ్లను గెలిచి రూరల్ ఏరియాల్లో సత్తా చాటామన్నారు. హైదరాబాద్ నాంపల్లి స్టేట్ ఆఫీసులో రామచంద్రరావు, కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు సినీ నటి ఆమని. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ను ఏర్పాటు చేస్తామన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఏపీ అభివృద్ధి చూశాక తెలంగాణ ప్రజల్లో ఆలోచన మొదలైందన్నారు. ఏపీ విశాఖపట్నంలో పార్క్ హోటల్ సర్కిల్ దగ్గర వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు బండి సంజయ్. వాజ్పేయి కళ కాంగ్రెస్ ముక్త్ భారత్ను నెరవేరుస్తున్న నేత ప్రధాని మోదీ అన్నారు. ఓపికగా ఉంటున్నాడు, ఈ ఓపిక పని చేయదని చెప్పి ప్రతిపక్షాలు విమర్శిస్తున్న సందర్భంలో ఇవాళ శాంతి అంటే పిరికితనం కాదు, ఇవాళ నా స్ఫూర్తి ఎంతో చూపడతా, నా ఓపిక దమ్మెందో చూపడతా అని చెప్పి పాకిస్తాన్ లో చొరబడి కార్గిల్ ద్వారా యుద్ధం చేసినటువంటి గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఉపాధి పథకానికి జీరామ్జీ పేరుతో మార్పులు తీసుకువస్తూ బిల్లు తెస్తే కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు ఎంపీ లక్ష్మణ్. గ్రామ స్వరాజ్యం దిశగా ఈ బిల్లుందని చెప్పారు. రాజకీయంగా దుమ్మెత్తిపోయడమే బీఆర్ఎస్ కాంగ్రెస్ పనిగా పెట్టుకున్నాయన్నారు లక్ష్మణ్. 15 సంవత్సరాలు ఈ మన్రేగా పథకం అమలుకి వస్తే మొత్తం దేశమంతా కూడా 1,00,000 కోట్లు ఖర్చు పెడితే ఈ 11 సంవత్సరాలని మోదీ ప్రభుత్వం దాదాపు 8 లక్షల కోట్ల రూపాయలు గ్రామాల్లో ఉండేటువంటి ఈ యొక్క పేద యువతకు ఉపాధి పనులు కల్పించడానికి దోహదపడ్డారు. సికింద్రాబాద్ బన్సీలాల్ పేట్ గుండా ఈశ్వరయ్య మెమోరియల్ ప్రభుత్వ స్కూల్కు ఫర్నిచర్ పంపిణీ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. విద్యార్థులకు ఉన్న అవసరాలను దృష్టిలో పెట్టుకుని సామాగ్రిని పంపిణీ చేశామన్నారు. స్కూల్లో కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదన్నారు కిషన్ రెడ్డి.